हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। చాలా రోజుల నుంచి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అడుగుతున్నారండి। ఈ వీడియోలో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న కటింగ్ మెథడ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను। మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను। ఆది బ్లౌజ్ ని యూస్ చేసుకొని కట్ చేస్తున్నానండి। నేను ఎక్కువగా నడుం లూస్ మాత్రమే తీసుకుంటాను, బ్లౌజ్ హైట్ అలాగే నడుం లూస్ మాత్రమే తీసుకుంటానండి। ఈ చెస్ట్ అనేది నేను చాలా తక్కువ అండి, చెస్ట్ లూస్ అయితే అస్సలు తీసుకోను బ్లౌజ్కి। ఓన్లీ నడుం లూస్ నడుం హైట్ ను బట్టి నెక్ డౌన్ ని ఇవి మాత్రం చూసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాను। నా కటింగ్ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి। నేను నార్మల్ గా కూడా ఈ స్కేల్స్ అంతా యూజ్ చేయనండి, మీకు అర్థం అవడం కోసం ఈ స్కేల్స్ అన్ని కూడా నేను మీకోసం అయితే తీసుకున్నాను। నేను నార్మల్ గా ఫ్రీ హ్యాండ్ తోనే డ్రా చేసుకుంటానండి। ఇదైతే 1 మీటర్ బ్లౌజ్ ఫిట్ అండి। ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను। బ్లౌజ్ కి మనకి మిషన్ అంచు కాకుండా ఇలా ఉంటుంది కదా, ఇటు సైడ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను। చూడండి, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి। ఇలా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోల్డింగ్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి। మనము 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి అంటే మనం క్లాత్ అనేది ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి। మనకి కింది వైపు ఎడ్జెస్ ని సమానంగా ఉండడానికి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని నేను స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది మనము కట్ చేసుకుందాము। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ లూస్ అలాగే హ్యాండ్ హైట్ చంక లూస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి। ఫస్ట్ అయితే మనము హ్యాండ్ హైట్ అనేది ఎంత ఉందో చూసుకున్నాము। హ్యాండ్ ని ఇలా ముడతలు ఏవి లేకుండా నీట్ గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని హ్యాండ్ లూస్ అనేది కొలుచుకోవాలండి। మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి మనం షోల్డర్ జాయింట్ చేసి ఉంటాం కదా హ్యాండ్స్, అక్కడ వరకు కూడా మనకి హ్యాండ్ హైట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి। హ్యాండ్ హైట్ వచ్చి 6 ఇంచెస్ ఉందండి, హ్యాండ్ హైట్ 6 ఇంచెస్ ఉంది। అలాగే హ్యాండ్ లూస్ ఎంత ఉందో చూసుకుందాము। హ్యాండ్ లూస్ చూసుకునేటప్పుడు కూడా మనకి హ్యాండ్ ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదా, అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూస్ అనేది కొలుచుకోవాలి। హ్యాండ్ లూస్ వచ్చి 5 వచ్చిందండి। హ్యాండ్ హైట్ ఏమో 6 ఇంచెస్, హ్యాండ్ లూస్ ఏమో హ్యాండ్ విడ్త్ ఏమో మనకి 5 ఇంచెస్ వచ్చింది। ఇప్పుడు చంక లూస్ ఎంత ఉందో చూసుకుందాము। చంక లూస్ తీసుకునేటప్పుడు మనకి బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ వైపు కాకుండా బ్యాక్ పార్ట్ వైపే చంక లూస్ అనేది కొలుచుకోవాలి। చూడండి, బ్యాక్ పార్ట్ ని ఇలా ముడతలు ఏవి రాకుండా నీట్ గా వేసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటాం కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మనము చంక లూస్ అనేది కొలుచుకోవాలి। చూడండి, ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి షోల్డర్ వరకు చంక లూస్ అనేది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి। మనకి చంక లూస్ వచ్చి 7.2 ఇంచెస్ అయితే వచ్చిందండి। చంక లూసు చూడండి 7.2 ఇంచెస్ అయితే వచ్చిందండి। ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ 3 కొలతలు అయితే సరిపోతుంది। ఈ 3 కొలతలతో పాటు మనకి బ్లౌజ్ నడుం లూస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి। బ్లౌజ్ నడుం లూస్ ఎంత ఉందో చూసుకునేటప్పుడు మనము ఇక్కడ హుక్స్ పట్టి ఉంటుంది కదండి, హుక్స్ పట్టి వైపు నుంచి నడుం లూస్ అనేది కొలుచుకోవాలి। ఇలా టేప్ ని నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ నడుం లూస్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలి। ఇలా కొలుచుకునేటప్పుడు హుక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకుంటూ రావాలి। కాజా పట్టి అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టి లోపలికి ఫోల్డింగ్ చేసుకున్న దగ్గరికి మనకి ఎంత అయితే వస్తుందో అంత మాత్రమే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి। నడుం లోస్ వచ్చి 28 ఇంచులు వచ్చిందండి। 28 ఇంచులు వచ్చింది కాబట్టి ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అండి। చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనకి 30 లోపల ఉండే బ్లౌజ్లు అన్ని కూడా చిన్న సైజ్ బ్లౌజ్లు అవుతాయి। 30 పైన అంటే 31 ప్లస్ ఇంకెంత వచ్చినా కూడా అది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్లు అయితే అవుతాయండి। ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి దీనికి మనము ఇక్కడ చంక డౌన్ తీసుకుంటాం కదా, చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే మనము 3.5 అయితే తీసుకోవాలండి, 3.5 ఇంచెస్ అయితే తీసుకోవాలి। ఇప్పుడు ఇది మనము చంక డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది। చంక లూసు అలాగే చంక డౌన్ హ్యాండ్స్ హైట్ హ్యాండ్స్ విడ్త్ అయితే తీసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము। చూడండి, ఇది నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అండి। ప్లెయిన్ బ్లౌజ్ కి కింద వైపు మనము హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ అనేది లేకపోతే 1.25 ఇంచ్ అనేది వదులుకోవాలండి, హెమ్మింగ్ ని ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి। నేను ఇక్కడ 1.25 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। అదే 1.25 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్, ఇప్పుడు మనం ఇక్కడ హెమ్మింగ్ కోసం వదిలేసాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। హ్యాండ్ హైట్ 6 ఇంచెస్ అండి। మనం పై వైపున కుట్లలోకి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి। మనకి టోటల్ గా హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి 6.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను। అదే 6.5 ఇంచెస్ ని ఇక్కడ కూడా మనము చంక లూస్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి। 6.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను। ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి। ఇలా 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కింది వైపు హ్యాండ్ లూస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి। కింది వైపు హ్యాండ్ లూస్ వచ్చి 5 ఇంచెస్ అండి। 5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను।
అలాగే మనము సైడ్స్ ఖర్చు కోసము ఒక 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. నేను అన్ని బ్లౌజ్కి కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాను. క్లాత్ ఎక్కువగా అంటే కట్ చేసుకోవచ్చు, తక్కువగా అంటే మాత్రం మనం అతుకులు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఇలా 2 ఇంచెస్ తీసుకుంటానండి ప్రతి బ్లౌజ్ కి కూడా. ఇప్పుడు చంక లూసు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి చంక లూసు ఎంత వచ్చింది, 7.2 ఇంచెస్ వచ్చింది కదా. ఆ 7.2 ఇంచెస్ ని మనం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ చంక డౌన్ మార్కింగ్ చేసుకున్న వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూస్ ని చంక లూస్ ని ఇలా స్ట్రైట్ గా ఇలా క్రాస్ గా కలుపుకోవాలండి. ఇప్పుడు చంక దగ్గర కూడా 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ లాగా డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఈ లైన్ ని కొంచెం ఇలా క్రాస్ గా బెండ్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ లో మనం దీన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాము. ఇక్కడ హెమ్మింగ్ పట్టీకి వదులుకున్న దగ్గర ఇలా చక్కగా కాకుండా కొంచెం ఇలా క్రాస్ గా మనము కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ మిడిల్ లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ లో మనము లోత్ తీసుకోవడానికి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము చంక లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు టేప్ ని ఇలా పెట్టి ఈ టేప్ ని ఇలా మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోత్ తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ తీసుకున్న దగ్గరికి ఇలా క్రాస్ గా కింది వైపుకి తీసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి చంక లూస్ వరకు ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటూ మనము ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి. మనకి ఇది ఎస్ షేప్ లో వస్తుందండి ఫ్రంట్ లోత్ తీసుకున్న పీస్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుకున్న దానికి గుర్తుగా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కట్ చేసుకొని మిగిలిన ఈ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఈ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి నడుం లూసు అలాగే బ్లౌజ్ హైట్ అలాగే నెక్ డౌన్ అనేది కావాలి. మనం నడుం లూస్ ఆల్రెడీ కొలుచుకున్నాం కదా, 28 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకుందాము. బ్లౌజ్ హైట్ చూసుకునేటప్పుడు ఇక్కడ మనం కింద డాట్ పట్టుంటాం కదండి బ్యాక్ పార్ట్ లో, ఈ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ కి మిడిల్ లో ఇలా పట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది మనము మార్కింగ్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ చేస్తుంటాం కదా నెక్ దగ్గర, అక్కడ నుంచి అయితే మనము బ్లౌజ్ హైట్ అనేది తీసుకోకూడదండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి నెక్ అనేది వెడల్పు ఎక్కువైనా కానీ హైట్ ఎక్కువైనా కానీ ఇక్కడ అనేది మనం కొంచెం క్రాస్ గా పడతాం కదా, అక్కడ నుంచి మనం తీసుకున్నట్లయితే బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్ గా రాదు. కాబట్టి ఈ షోల్డర్ మిడిల్ లో నుంచి ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ పట్టుకుంటాం కదా, అక్కడ వరకు ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్ వరకు హైట్ అనేది తీసుకోవాలండి. మనకి బ్యాక్ పార్ట్ హైట్ 13 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేస్తుంటాం కదా బ్లౌజ్ కి, ఈ సైడ్ జాయింట్స్ రెండు కూడా సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్ ని ఇలా పట్టుకున్నట్లయితే నెక్ డౌన్ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. నెక్ డౌన్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ వచ్చిందండి. బ్లౌజ్ హైట్ ఏమో మనకి 13 ఇంచెస్ వచ్చింది. నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ అయితే వచ్చింది. నడుం లూసు అలాగే బ్లౌజ్ హైట్ నెక్ డౌన్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ లో మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనం ఎక్స్ట్రా అయినా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనము స్ట్రైట్ గా కుట్టుకోగలిగితే ఇక్కడే కూడా మనము క్లాత్ అనేది వదులుకోవచ్చు అండి. నేను అన్ని బ్లౌజ్ కి కూడా క్లాత్ అనేది ఇక్కడే వదులుకునేస్తానండి. ఒక 1.5 ఇంచ్ క్లాత్ అనేది కింద వైపు ఇలా వదిలేస్తాను. చూడండి హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నానండి. నడుం లూస్ అనేది కొలుచుకున్నాం కదా, 28 ఇంచులు వచ్చింది. దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని మనం నడుం లూస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ బ్యాక్ పార్ట్ ఇలా పట్టుకొని మనం సైడ్ జాయింట్స్ చేస్తుంటాం కదా, ఈ రెండు ఇలా సమానంగా పట్టుకొని ఈ మిడిల్ పాయింట్ వరకు ఈ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఈ మిడిల్ పాయింట్ వరకు ఇలా పట్టుకోవాలండి. చూడండి ఇలా పట్టుకుంటే ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఎక్స్ట్రాగా ఇంకొక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ పడతాం కదా, దానికోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ కుట్లలోకి ఇంకొక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం నడుం లూస్ తో పాటు డాట్స్ పట్టుకోవడానికి 1 ఇంచు అలాగే కుట్లలోకి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. దీని ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి.
నేను అన్ని బ్లౌజ్ కి కూడా నడుం పట్టి అనేది ఇలా వదులుకొనే హెమ్మింగ్ పట్టి అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాను. మీకు అంత చక్కగా ఫోల్డింగ్ చేసి కుట్టలేను అనుకుంటే, ఇక్కడ ఏదైనా ముడతలు వస్తాయి అనుకుంటే మీరు సపరేట్ గా పట్టి అనేది జాయిన్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చి 13 ఇంచెస్ వచ్చింది కదా. ఈ హెమ్మింగ్ పట్టి కోసం వదులుకున్న లైన్ దగ్గర నుంచి 13 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే 13 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్, ఈ రెండు మార్కింగ్స్ ని కూడా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం షాల్ కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అనేది కావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కూడా ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ లాగా డ్రా చేసుకున్నాము. ఇప్పుడు హైట్ లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ షోల్డర్ నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాము. నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవడానికి మనం ఆది బ్లౌజ్ లో నుంచి కొలుచుకున్నప్పుడు 4 ఇంచెస్ వచ్చింది కదా, ఈ హెమ్మింగ్ పట్టి లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి అన్నా పైపింగ్ చేసుకోవాలి అన్నా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి కాబట్టి ఈ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఇంకొక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కోసము నేను ఇక్కడ 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కి 5.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకి 30 పైన 31, 32, 33 అట్లా వచ్చింది అనుకోండి నడుం లూసు, అలాంటి బ్లౌజ్ కి 6 ఇంచెస్ వరకు నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది మనకి 28 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ కి షోల్డర్ కి కలిపి 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదే 5.5 ఇంచెస్ ని ఇలా కింది వైపు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక డౌన్ కోసం కూడా మనము 5.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి కూడా 5.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని బాక్స్ షేప్ లో డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక చిన్న లైన్ అనేది పైకి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ షేప్, ఈ రౌండ్ షేప్ తీసుకోవడానికి పెద్ద సైజ్ బ్లౌజ్లకి అయితే 1.5 ఇంచు తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 1.25 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ 1.25 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని, మనకి ఇది కర్వ్ స్కేల్ అండి, ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకుంటే నెక్ షేప్ తీసుకోవడానికైనా ఈ చంక షేప్ తీసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్ గానే డ్రా చేసుకుంటాను, మీకు అర్థం అవడం కోసం ఇలా స్కేల్స్ పెట్టి చూపిస్తున్నానండి. చూడండి, ఈ కింది లైన్, ఈ మిడిల్ పాయింట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది, అలాగే ఈ స్ట్రైట్ లైన్ మూడు కలిసేలాగా ఈ స్కేల్ ఇలా బెండ్ చేసి పెట్టుకొని మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా చంక్ అయితే, ఇప్పుడు నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కి 2.2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ కి అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ పై వైపున, నేను ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 2.2 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను పై వైపున. కింది వైపున మనం నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు పైన ఎంత తీసుకున్నామో దానికన్నా ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ లేకపోతే 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రాగా పెంచి మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. చూడండి, పై వైపున 2.5 ఇంచ్ అయితే అంటే 2.2 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింది వైపున 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇది మనకి ప్లెయిన్ బ్లౌజే కాబట్టి ఎక్కువ వెడల్పు ఏం అవసరం లేదు, అందుకని కింది వైపు 2.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని మనం ఫ్రీ హ్యాండ్ తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఈ స్కేల్ యూజ్ చేసుకొని అయినా మనము డ్రా చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మార్కింగ్ చేసుకున్న విధంగా నెక్ మాత్రం కట్ చేయకుండా మిగతా కూడా కట్ చేసుకున్నాము. మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. మనం కింద వైపు 1.5 ఇంచ్ అనేది హెమ్మింగ్ పట్టీ కోసం వదులుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలండి. అదే మనం స్ట్రైట్ కటింగ్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలండి. చూడండి, ఓపెన్స్ అనేటివి మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలండి. ఇలా క్రాస్ గా వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్ గా క్రాస్ వచ్చిందా లేదా తెలియాలి అంటే ఇక్కడ మనము చూడండి ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకి ట్రయాంగిల్ లాగా రావాలండి. అప్పుడే మనకి ఈ బ్లౌజ్ అనేది క్రాస్ గా వస్తుంది. చూడండి, ఇలా క్రాస్ గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ కి ఒక 1/2
½ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఒక ½ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఆది బ్లౌజ్ దగ్గర నుంచే నేను షేప్ బెల్ట్ అనేది తీసుకుంటానండి. చూడండి, ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ 1.5 ఇంచ్ వదిలాం కదండి మనము. ఈ 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఈ షేప్ బెల్ట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే దానికన్నా ఒక కిందకి ఒక ½ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కుట్లలోకి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇటు సైడ్ ఎలాగో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము ఆది బ్లౌజ్ దగ్గర నుంచి హుక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్స్ పట్టి దగ్గర ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసి ఉంటాం కదా, ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుంచి మనము ఫ్రంట్ నెక్ అనేది ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనము షోల్డర్ కుట్టుకోవడానికి ½ ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది పై వైపు వదిలేసి కరెక్ట్ గా కుట్టు దగ్గర నుంచి ఈ ½ ఇంచ్ దగ్గర నుంచి మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకొని దీనికన్నా ఒక ½ ఇంచ్ అనేది పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి మనం నెక్ కుట్టుకోవడానికి. అలాగే మనం ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్ గా 4వ హుక్స్ వరకు అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. అలా కాకుండా 3వ హుక్స్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనము డాట్ పడతాం కదా ఫ్రంట్ పార్ట్ లో, దానికోసం ఒక ½ ఇంచు, అలాగే మనం కింది వైపు షేప్ బెల్ట్ కుట్టడానికి ఇంకొక ½ ఇంచ్ అనేది కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. అంత బాధ లేకుండా ఒకేసారి 4వ హుక్స్ వరకు మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఈ మిడిల్ లో కూడా కంపల్సరీ మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత చెస్ట్ దగ్గర పైకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా మెయిన్ డాట్ పడతాం కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంత అయితే వస్తుందో దాన్ని ఇలా షోల్డర్ కి మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ కుట్టుకోవడానికి ½ ఇంచ్ వదిలేసాం కదా, ఆ ½ ఇంచ్ను వదిలేసి అక్కడ నుంచి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికన్నా ఒక ½ ఇంచ్ అనేది ఇంకొక కొంచెం కిందికి మార్కింగ్ చేసుకోవాలి. కస్టమర్ ఈ బ్లౌజ్ కి హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గించమన్నారండి, అందుకని నేను ఇక్కడ 4వ హుక్స్ వరకు మార్కింగ్ చేసుకున్నాను కదా, దానికన్నా ఒక ½ ఇంచ్ అనేది పైకే మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, బ్యాక్ పార్ట్ చుట్టూ బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అనేది చేసుకొని మనం ఈ మార్కింగ్ అనేది కింది వైపు చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, పై వైపున ఒక ½ ఇంచ్ అనేది మనం ఇక్కడ షోల్డర్ కుట్టుకోవడానికి వదిలేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మిడిల్ వరకు ఇలా పట్టుకొని మనము ఒక మార్కింగ్ అనేది కరెక్ట్ గా ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ అనేది కిందికి డ్రా చేసుకోవాలి. చూడండి, కస్టమర్ అయితే హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గించమన్నారు కాబట్టి 4వ హుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను కదా, అన్ని బ్లౌజ్ కి ఇలా 4వ హుక్స్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కస్టమర్ అనేది ఈ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది నాకు ఇంత వద్దు అన్నారు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఒక ½ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ లో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ దగ్గరికి అలాగే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మనము, అక్కడ వరకు కూడా ఇలా కలుపుకునేయాలండి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చంక డౌన్ ఒక ½ ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి కదా, దానికోసం చూడండి మనం ఇలా డ్రా చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ అనేది ఇలా లోపలికి లోతు తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ విడ్త్ అనేది 2.2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. పై వైపున ఇక్కడ మనము ½ ఇంచ్ వదిలాం కదా, ఆ లైన్ వదిలేసి అక్కడి నుంచి నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద వైపున 2.5 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. నెక్ విడ్త్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని దీంట్లో మనకి ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేపే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ డాట్స్ మనం ఎలా పట్టాలి అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫస్ట్ మార్కింగ్ వరకు కాకుండా ఈ సెకండ్ మార్కింగ్ వరకు కలుపుకొని కట్ చేసుకోవాలి. అంటే మనము ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చాలా నీట్ గా వస్తుందండి. నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా క్రాస్ కటింగ్ అనేది ఇలానే కట్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. నాకు ఎక్కువ ప్రాబ్లం ఏమొస్తుందంటే లూసు టైట్ వరకు వస్తుంది అంతేగాని అంతకు మించి ఇక్కడ ముడతలు రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను కస్టమర్ దగ్గర నుంచి వినలేదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకున్నాము. ఈ బ్యాక్ డాట్స్ ఎలా పట్టుకోవాలి
అలాగే మనము ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలా కాకుండా మీకు ఇప్పుడే కావాలి అంటే కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో డాట్స్ కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. షేప్ బెల్ట్ కూడా నేను ఆది బ్లౌజ్ ని యూస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటానండి. దీన్ని నేను హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి, అంటే మనము బ్యాక్ పార్ట్ లో నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ పార్ట్ ని హుక్స్ పట్టి కాజా పట్టి కోసం యూస్ చేసుకుంటాను. ఈ మిగిలిన ఈ క్లాత్ లో నేను షేప్ బెల్ట్ అనేది మనము స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ కి రిప్లై అనేది ఇస్తాను. నేను ఈ వీడియో మీకు అర్థం కాకపోయినా ఇంకొకసారి వీడియో అనేది చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.